అందరికీ నమస్కారం అండి. ఈరోజు అంటే మొట్టమొదటగా మా పెన్షన్ అసోసియేషన్ గురించి చెప్పాలి. మాది అసోసియేషన్ ఫర్ ఏపీ పెన్షనర్ సెటిల్డ్ అట్ హైదరాబాద్. అంటే రాష్ట్ర యునైటెడ్ ఏపీ విడిపోయిన తర్వాత ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో రిటైర్ అయ్యి హైదరాబాద్లో సెటిల్ అయినారో వాళ్ళకి సంబంధించిన సంఘం ఇది. సుమారు మా సంఘంలో చాలామంది సభ్యులు ఉన్నారు. అబౌవ్ 750 ఉన్నారు ఇప్పుడు. కాకుండా ఆఫ్ రికార్డ్ కూడా మేము సుమారు 4-5 వేల మందికి మేము సపోర్ట్ చేస్తున్నాం. ఆల్ ఓవర్ ఏపీ కూడా సపోర్ట్ చేస్తున్నాం. ఈ సందర్భంలో మేము ఈరోజు ముఖ్యంగా ఏంటంటే మా సంఘం తరపున చాలా సేవలు చేస్తున్నాము. ఈ జనవరిలో మాకు ఏప్రిల్లో జనరల్ బాడీ మీటింగ్ అయింది. తర్వాత మే, జూన్ ఈ 3 నెలలకు మా ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి మాది క్వార్టర్లీ మ్యాగజైన్ రిలీజ్ చేయడం జరుగుతుందండి. ఈ క్వార్టర్లీ మ్యాగజైన్ వయోనిధి అనే మ్యాగజైన్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇది 16వ వాల్యూమ్ అండి. ఆన్లైన్ మ్యాగజైన్ అంటే ఇది మెంబర్స్ అందరికీ అంటే మేము అందరూ ఆన్లైన్లో పంపించడం జరుగుతుంది. అది కూడా ఇప్పుడు మా ప్రెసిడెంట్ గారు రిలీజ్ చేస్తారు. ఇందులో మేము కంటెంట్స్ ఏం చెప్తున్నామంటే ఈ క్వార్టర్లో మేము ఏదైతే చేసి ఎఫర్ట్స్ చేసామో సంఘపరంగా గవర్నమెంట్కి రిప్రజెంట్ చేయడం జరిగింది. పెన్షన్ ఇష్యూస్ మీద రిప్రజెంట్ చేయడం జరిగింది. అలాగే ముఖ్యంగా ఏంటంటే మాకు మెయిన్ ఇష్యూస్ రెండు ఉన్నాయండి. ఒకటి ఏంటంటే ఫస్ట్ మాకు ఈ పెన్షన్స్ రావాల్సిన డిఏ అరియర్స్ ఉన్నాయండి. ఆ డిఏ అరియర్స్ సుమారు 4 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నాయి. అలాగే ఆ పెండింగ్లో ఇప్పటికి కూడా ఇంకా 4 పెండింగ్ ఉన్నాయి. ఈ సందర్భంలో ఏదైతే అరియర్స్ గవర్నమెంట్ ఇవ్వాలనుకుంటున్నారో ఆల్రెడీ 90% మందికి ఇవ్వడం జరిగింది. ఇంకా 10% మందికి ఇంకా ఇవ్వలేదు. అవి కూడా వెంటనే ఇవ్వాలని కోరుతున్నాము. అట్ ద సేమ్ టైము ఇంకా ఈ 1124 సంబంధించిన డిఏ అరియర్స్ 10% ఏప్రిల్లో ఇస్తా ఉన్నారు. ఇప్పటిదాకా ఇవ్వలేదు. అది కూడా వెంటనే రిలీజ్ చేయాలని కోరుతున్నాము. ముఖ్యమంత్రి గారిని సందర్భంగా మేము కోరేది అంటే, అయ్యా మేము ఏదైతే మేము గత సంవత్సరం నుంచి మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి, ఇవన్నీ మీరు కన్సిడర్ చేయాలని చాలా గట్టిగా కోరుతున్నామండి. ముఖ్యంగా 2 ఇష్యూస్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే మెడికల్ పార్ట్. మెడికల్ వచ్చేసరికి ఏమవుతుందంటే హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరికీ కూడా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గవర్నమెంట్ తరపున ఉన్న నిమ్స్ హాస్పిటల్ మాకు ఎంపానల్ చేయాలని కోరడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీకు లెటర్ రాశారు, తెలంగాణ ప్రభుత్వానికి లెటర్ రాయడం జరిగింది. నిమ్స్ వారు ఏమంటున్నారంటే 5 కోట్లు అడ్వాన్స్ పెట్టాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. కాబట్టి ఈ ప్రభుత్వాల మధ్యన ఒప్పందం కాబట్టి ప్రభుత్వం వారు తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ముఖ్యమంత్రి గారు మన అక్కడ ఆరోగ్య వైద్య శాఖని ఆదేశించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న వైద్య శాఖను సంప్రదించి మాకు నిమ్స్ తోట కూడా ఎంపానల్ అయ్యేట్టుగా చూడాలని అయ్యేట్టుగా మీరు ఆదేశాలు వాళ్ళని కోరుతున్నాను. అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి వారు శ్రీ రేవంత్ రెడ్డి గారిని కూడా మేము కోరేది అంటే, అయ్యా మీ ఎంప్లాయీస్ పట్ల మీరు చాలా అభిమానం చూపిస్తున్నారు. నిన్ననే మేము చూసాము సుమారు 10 లక్షల దాకా ఒక ఈహెచ్ఎస్ కింద కవర్ చేయాలని, అలాగే 1,20,00,000 రూపాయలు మీరు యాక్సిడెంటల్ హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఇవ్వాలని మీరు నిర్ణయం తీసుకున్నారు. దానికి మేము అంటే మా ఆంధ్రప్రదేశ్ పెన్షన్లు అయినా మా సోదరులే కాబట్టి తెలంగాణ పెన్షన్లు కాబట్టి వారికి కూడా ఇంత డెవలప్మెంట్ జరిగినందుకు దానికి సంతోషిస్తూ మీకు కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాం. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా మేము కోరేది అంటే 10 లక్షల రూపాయలు మరి హెల్త్ ఇన్సూరెన్స్ ఏదైతే తెలంగాణలో ఇవ్వాలనుకుంటున్నారో అదేవిధంగా కూడా మాకు కూడా ఇవ్వాలని కోరుతున్నాం. అంతేకాకుండా హెల్త్ ఇన్సూరెన్స్కి విధానంలో కూడా హెల్త్ ఇన్సూరెన్స్ విధానం కూడా సింప్లిఫైడ్ ప్రొసీజర్, అలాగే లేటెస్ట్ టెక్నాలజీతో హెల్త్ ఇన్సూరెన్స్ కూడా అప్లై చేసుకున్నట్టుగా ఆదేశాలు ఇవ్వాలని కూడా ప్రభుత్వాన్ని మేము గత సంవత్సరం డిమాండ్ చేస్తున్నాం. మళ్ళీ ఇంకొకసారి ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం. కాబట్టి మీరు దయచేసి అయ్యా రిటైర్ అయిన వాళ్ళకి లాంగ్విటీ తక్కువ ఉంటుంది, మెడికల్ ఎక్స్పెన్సెస్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ ప్రభుత్వం ఇది దృష్టిలో పెట్టుకుని మెడికల్ ఫెసిలిటీ అనే దాంట్లో ఎక్కువ ఉదార స్వభావం చూపించాలని మేము కోరుతున్నాం. అలాగే రెండో విషయం వచ్చేసరికి మరి పెన్షనర్స్ ఇష్యూ వచ్చేసరికి పెన్షన్ అడిషనల్ క్వాంటమ్ పెన్షన్ అనేది గతంలో మీరు 2019లో ఇచ్చినప్పుడు 70 ఏళ్ళకి 10% ఉండేది, 75 ఏళ్ళకి 15% ఉండేది. కానీ ఇప్పుడు గత ప్రభుత్వంలో ఏం చేశారంటే 10% 7%కి 15% 12%కి తగ్గించడం జరిగింది. ఇది చాలా అన్యాయం. ఇది పెంచాల్సిన పోయి తగ్గించడం అనేది చాలా అన్యాయం. కాబట్టి మేము ప్రభుత్వాన్ని కోరేది అంటే ముఖ్యమంత్రి వారిని నారా చంద్రబాబు నాయుడు గారు మేము కోరేది ఏంటంటే, అయ్యా మీరు ఇచ్చిన ఉత్తర్వులను మీరు పునరుద్ధరించి పెన్షన్లకు న్యాయం చేయాలని కోరుతున్నాం. అలాగే ఇది ఏదైతే కమిటేషన్ గురించి వచ్చేసరికి చాలా ఇబ్బందికరంగా ఉంది. కమిటేషన్ 12 ఏళ్లలో మాకు గవర్నమెంట్ అడ్వాన్స్గా ఇస్తుంది కమిటేషన్ అనేది. అది 12 ఏళ్ళలో రికవర్ అవుతుంది. కానీ 15 ఏళ్ళు రికవర్ చేస్తున్నారు. కాబట్టి అది 12 ఏళ్ళకి కుదించేట్టుగా ఆదేశాలు ఇవ్వాలి. ఎందుకంటే వేరే రాష్ట్రాల్లో 12 సంవత్సరాలకి ఇవ్వడం జరిగింది. మన గుజరాత్ 13 సంవత్సరాలకు ఇవ్వడం జరిగింది. అలాగే ఇతర రాష్ట్రాలు ఇవ్వడం జరిగింది. 4-5 రాష్ట్రాలు కూడా 12 సంవత్సరాలకి రికవరీకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాగే మాకు కూడా 12 సంవత్సరాలకి రికవరీకి ఇచ్చే చూడాలని. అలాగే గ్రాడ్యుయేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చేసరికి 2018-20 వచ్చిన పిఆర్ సప్లై చేసిన వాళ్ళందరికీ 2022లో జీవో ఇచ్చి అప్పటి నుంచి వాళ్ళకి పెంచిన గ్రాడ్యుయేటీ అంటే 16 లక్షలు అప్పటి నుంచి ఇస్తూ ఉన్నారు. అంతకుముందు వాళ్ళకి 2018లో అంతకుముందు ఎట్లా ఉండదంటే 12 లక్షలు ఉండేది. 2018-22 మధ్యలో రిటైర్ అయిన వాళ్ళందరూ కూడా ప్రభుత్వం 16 లక్షలు ఇవ్వాల్సింది కేవలం 12 లక్షలు ఇచ్చింది. ఇది చాలా దీనివల్ల ప్రతి పెన్షనర్ 4 లక్షల రూపాయలు నష్టపోయినాడు.
ఈ విధంగా చాలా నష్టపోవడం జరిగింది. అంతేకాకుండా మేము కోరేది ఏంటంటే ఈ వ్యాలిడేషన్ యాక్ట్ అనేది కేంద్ర ప్రభుత్వం ఏదైతే తీసుకొస్తుందో అది పెన్షనర్స్కి చాలా ఇబ్బందిగా ఉంది. పెన్షనర్ని క్లాసిఫికేషను, అలాగే పెన్షనర్లో ఏదైతే ఓపీఎస్ పెన్షన్ కింద కంట్రిబ్యూషన్ కలెక్ట్ చేయడము, ఇవన్నీ కూడా చాలా 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 ఇబ్బందికరమైన పరిస్థితులు, చాలా పెన్షనర్కి చాలా మనోవేదనకు గురి చేసే కార్యక్రమాలు. కాబట్టి ఇవన్నీ విరమించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కూడా సూచించాలని మేము కోరుతున్నాం. అలాగే ఈ ముఖ్యంగా మరి ఈ పెన్షన్ వైద్యగత రీయింబర్స్మెంట్లో కూడా దాని గురించి కానీ అలాగే మిగతా సమస్యల నుంచి కూడా మా ప్రెసిడెంట్ గారు వారు మా అసోసియేట్ ప్రెసిడెంట్ వి జనార్దన్ రావు గారు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఏదైనా ముఖ్యంగా మేము ముఖ్యమంత్రి గారిని కోరేదంటే, అయ్యా మీరు మా పెన్షన్ల పట్ల దయ చూపాల్సిన అవసరం ఎంత ఉంది. ఉద్యోగస్తులా ట్రీట్ చేయొద్దు. ఉద్యోగస్తులకి ₹1,00,000 జీతం వస్తే పెన్షన్కి 30,000 వస్తుంది. ఇప్పుడు మెడికల్ ఎక్స్పెండిచర్ 50% మెడికల్ ఎక్స్పెండిచర్ పోతుంది. కాబట్టి మెడికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఎంత లిబరల్గా ఉండి ₹10,00,000 హెల్త్ ఇన్సూరెన్స్ కార్డు ఇమీడియట్గా ఇవ్వాలని కోరుతున్నాం. అలాగే మరి ఏదైనా గతంలో మీరు ఇచ్చిన అడిషనల్ కాంటం ఏదో ఇచ్చారో అది పునరుద్ధరించాలని కూడా కోరుతూ మిగతా విషయాల్లో మా ప్రెసిడెంట్ గారు అసోసియేట్ ప్రెసిడెంట్ గారు మాట్లాడతారు. మా అధ్యక్షులు వారు నల్లిమోహన్ గారు మాట్లాడాల్సిన కోరుతున్నాం. ఉద్యోగులకి పెన్షనర్లకి ప్రతి 5 సంవత్సరాలకి వేతన సవరణ చేస్తూ, ముఖ్యంగా గతంలో ఎలా ఉండేదంటే ప్రతి 5 సంవత్సరాలకు కూడా నూతన వేతనాలని స్థిరీకరించడం అనే వ్యవహారంలో కమిషనర్లు వేయటం, వాళ్ళకి రీహాబిలిటేషన్ చేసేవాళ్ళు. ఇప్పుడు మనకేమైందంటే మనమంతా కూడా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ప్రజలందరికీ చేరువ చేసేటువంటి క్రమంలో ఈ రివైజ్డ్ పే బిల్స్, అలానే రివైజ్డ్ పే స్కేల్స్, వీటిని వీరు తలుచుకుంటే, ముఖ్యమంత్రి గారు తలుచుకుంటే ఈ నెలాఖరికే 1 వారం లోపే వాటిని రివైజ్ చేసేటువంటి ఆస్కారం వారికి ఉన్నది. ఆ శ్రద్ధ వహించి పెన్షనర్ల పట్ల అట్లానే ఉద్యోగుల పట్ల వారికి ఉండేటువంటి కమిట్మెంట్ని మేము అర్థం చేసుకోవాలంటే జూలై 1 నుంచి కనుక మీరు నూతన వేతన సవరణ అనేది అమల్లోకి తెచ్చే క్రమంలో చేస్తే, అది కూడా ఏమిటంటే మనకి గతంలో ప్రతి 5 ఏళ్లకి % ఆ డిఏలు మెర్జ్ చేసి కానీ ఇచ్చేటువంటి ఇంటీరియర్ రిలీఫ్ కానీ అలాగనే ఫిట్మెంట్ ఇవన్నీ కలిపి కూడా మనకి గత 5 ఏళ్లలో అది ఎలా ఉండేదంటే 100%కి వచ్చేది. సరే, ఇప్పుడు ఆర్థిక పరిస్థితులు కానీ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని సవరించిన వడ్డీ రేట్ల ప్రకారం కూడా ఇప్పటికి మనం ఏంటంటే దాదాపు 2018లో జరిగినటువంటి వేతన సవరణ, తద్వారా ప్రతి సంవత్సరం కూడా 10% వేతన సవరణలో అధికంగా ఉద్యోగులు కానీ పెన్షనర్లు కానీ తమ నిజ వేతనాలు కనుక వాళ్ళు అది ఎలా పెరుగుదల కనిపిస్తేనే సంతృప్తిగా ఉంటుంది. కాబట్టి దీని ప్రకారం ఇప్పుడు దాదాపు 80% పెరుగుదల కనుక మీరు ఇచ్చేసి ఫిట్మెంట్లు కానీ ఇవన్నీ కూడా తక్షణం మీరు చేసేసి మా అందరికీ మీరందరూ మరి మనం ఏం చేశాం, గత ప్రభుత్వంలో పెన్షన్లు సరైన టయానికి రానటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వానికి సపోర్ట్గా మరి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించడానికి కూడా మా ఉద్యోగులకు అలాగనే పెన్షనర్స్ కుటుంబాలు ఎంతో సహకరించి మరి గెలిపించుకున్నటువంటి ఈ క్రమంలో తప్పకుండా మీరు జూలై 1 నుంచి మాకు నూతన వేతన సవరణలతో పెన్షనర్లు కానీ ఉద్యోగులు కానీ లాభపడేట్లు చూస్తారని ఆశిస్తూ మా ఏపీ పెన్షనర్స్ అసోసియేషన్ సెటిల్డ్ అట్ హైదరాబాద్ సంఘం తరఫున మీకు ఈ రిప్రజెంటేషన్ తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుందండి. రిప్రజెంటేషన్లో మా యొక్క బాధలన్నీ కూడా చెప్పడం జరిగింది. ఈ మా యొక్క విజ్ఞప్తులన్నీ చాలా ప్రభుత్వానికి ఎటువంటి పరిస్థితులు ఇబ్బంది లేని కాబట్టి వెంటనే కన్సిడర్ చేయాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు మా అసోసియేట్ ప్రెసిడెంట్ వివి జనార్దన్ రావు గారు మాట్లాడుతున్నారు. ఈ సందర్భంగా నేను ఒక 2 విషయాలు చెప్పాలనుకుంటున్నాను. మా యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్లో డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ మేడం గారు ఒక హామీని ఇచ్చారు. ఏంటంటే ప్రతి ఉద్యోగికి ప్రతి పెన్షనర్కి రావాల్సిన బకాయిలన్నింటినీ కూడా పే స్లిప్లో చూపిస్తాము అని చెప్పేసి. దీనివల్ల ఏమవుతుందంటే ప్రతి ఒక్కరికి వాళ్ళకు ప్రభుత్వం తరపున ఎన్ని రావాలి, ఎంత అమౌంట్ బాకీ ఉంది, మనకి ఎంత రావాలి అనే విషయం తెలుస్తుంది. ఇది చాలా మంచి పరిణామం, కానీ అది ఇంకా అమల్లోకి రాలేదు. ఈ విషయంలో మేడం గారు తమ హామీని త్వరితగతిన నిలబెట్టుకోవాలని మేము కోరుకుంటున్నాం. అలాగే రాష్ట్ర ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ తమ మేనిఫెస్టోలో డైరెక్టర్ ఆఫ్ పెన్షనర్స్
అంటే పెన్షనర్స్ డైరెక్టరేట్ సపరేట్గా ఒక డైరెక్టరేట్ని స్థాపిస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు వాళ్ళ మేనిఫెస్టోలో. అలాగే ఈ ప్రభుత్వం రాగానే ఆ దిశగా ఇంకా ప్రయత్నాలు ఇంకా జరిగినట్టుగా మాకు అనిపించట్లేదు. ఈ డైరెక్టరేట్ని స్థాపించడం వల్ల ఏమవుతుందంటే ప్రతి విషయం కూడా ఎవరు ఒక్కసారి రిటైర్ అయిన తర్వాత వాళ్ళ వివరాలన్నీ, వాళ్ళ సర్వీస్ మ్యాటర్స్ కానీ, వాళ్ళ ప్రతి ఒక్కటి కూడా డైరెక్టరేట్ ఆఫ్ పెన్షనర్స్కి వెళ్ళిపోతుంది. సో డైరెక్టర్ ఆఫ్ పెన్షనర్స్ ఈజ్ ది కాంపిటెంట్ అథారిటీ ఫర్ ఆల్ ది పెన్షనరీ బెనిఫిట్స్ అనమాట. ఏంటి జీపీఎఫ్ కానీ, ఈఎల్ కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏది మెడికల్ రియంబర్స్మెంట్ కానీ, ఇవన్నీ కూడా ఒకే సింగిల్ విండో ద్వారా చేస్తారు. కాబట్టి ఇంకా మేము మళ్ళీ శాఖాధిపతులను కలవడము, వివిధ శాఖల్ని కలవడం ఇవన్నీ ఉండవు. ఏ విషయానికైనా డైరెక్టరేట్ ఆఫ్ పెన్షనర్స్ వెళ్తాం. కాబట్టి మేము కోరేది ఏంటంటే త్వరితగతిన ప్రభుత్వం వారు ఈ దిశగా నిర్ణయం తీసుకొని పెన్షనర్స్కి మేలు చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఒక గ్రూప్కి అసోసియేట్ ప్రెసిడెంట్ గారి ఒక గ్రూప్కి అంటే ప్రెసిడెంట్ గారి ఈసీ గ్రూప్కి ఒక గ్రూప్కి వారు మెసేజ్ మా ఈ ఆన్లైన్ మ్యాగజైన్ పంపించడం జరుగుతుందండి. అలాగే మా జనరల్ సెక్రటరీ మా అసోసియేట్ ప్రెసిడెంట్ గారేమో వారు ఇంకో 2 గ్రూపులకు పంపించడం జరుగుతుంది. ఇప్పుడు ఆ గ్రూపులకు పంపించేట్టుగా ఈ పంపించవలసిందిగా ఇప్పుడు నేను మా ప్రెసిడెంట్ గారిని కోరుతున్నానండి. ఆన్లైన్ మ్యాగజైన్ ఇది. వయోనిధి ఇది త్రైమాసిక సంచిక. ప్రధానంగా ఏంటంటే ఏపీ పెన్షనర్స్ సెటిల్డ్ అట్ హైదరాబాద్ సభ్యులందరికీ కూడా ఆన్లైన్ మ్యాగజైన్ ప్రతి త్రైమాసికంలో ఇక్కడ జరిగినటువంటి సంఘం తరఫున నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాల అన్ని వివరాలని కూడా ఆన్లైన్లో అందరికీ అందుబాటులో తెచ్చేందుకోసమని ఈ వయోనిధి పత్రికని దాదాపు 5 సంవత్సరాల క్రితమే ఆరంభించి ఇది 16వ సంచికగా వెలువరించాం ఈ క్వార్టర్కి. కాబట్టి ఉద్యోగులు అలాగనే పెన్షనర్స్ వారందరూ కూడా ఆన్లైన్ దీనిలో మీరు ఈ వివరాలని అన్నీ చూడటానికి అనుకూలంగా ఉంటుంది. అది ధన్యవాదాలు. చివరిగా సభ్యులందరికీ మేము రెండు రిక్వెస్ట్లు చేస్తున్నామండి. ఒకటి ఏదో ప్రతి ఫస్ట్ మేము అందరికీ కూడా సభ్యులందరికీ థ్యాంక్స్ కన్వే చేస్తున్నాం. ఎందుకంటే ప్రతి కార్యక్రమం ఏం విరాళాలు ఇచ్చి స్పాన్సర్ చేసినందుకు మీ అందరికీ ప్రత్యేకమైన ఒక్కొక్కరి పేరు పేరున దాతలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ మధ్యకాలంలో మనం ఏప్రిల్ మేలో చలివేంద్రంకి సుమారుగా ₹1,00,000 మనకి దాతలు ఇస్తే సుమారు 10,000 మందికి మనం బటర్ మిల్క్ ఇవ్వడం జరిగింది, 10,000 మందికి. అలాగే మన ఆఫీస్లో పనిచేస్తున్న సర్వెంట్ మేడ్ వాళ్ళ పిల్లల చదువుల కోసం 50,000 ఫీజు అవుతాయి, 56,000 అవుతాయి. మనకి మెంబర్లు 42,000 దాకా డొనేషన్ ఇవ్వడం జరిగింది. ఆ 42,000తో మన స్కూల్ వాళ్ళతో మాట్లాడి ఆ 56,000ని 42,000కి కుదించి అడ్జస్ట్మెంట్ చేసి చేయడం జరిగింది. అయితే ఏదైతే డొనేషన్స్ చేస్తున్నామో మీ డొనేషన్ మీరందరూ చేయడం వలన మా సంఘానికి కీర్తి ప్రతిష్టలు రావడమే కాకుండా పాపం నిజంగా మనకి ఎంతో సామాజిక సేవ చేసినందుకు అవకాశం ఏర్పడుతుంది. ఈ సామాజిక సేవలో మీరందరూ పాల్గొన్నందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక ముందు కూడా ఎటువంటి సహకారం అందించాలని, అలాగే ఇంకొక అప్పీల్ ఏంటంటే ప్రతి ఒక్క సభ్యుడు ఒక కొత్త సభ్యుడిని మన సంఘానికి చేర్పించవలసిన కోరుతూ, సభ్యత్వం కూడా ఎవరైనా కట్టవలసిన వాళ్ళు ఉంటే వారు కూడా వెంటనే కట్టవలసిన కోరుతూ, మాకు అవకాశం ఇచ్చిన ముందు ప్రైమ్ 9 టీవీ పివి రావు గారు వారు కూడా మన సభ్యులు, వారికి మన సంఘం తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మా కవరేజ్ కూడా మీకు సహకరించడానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి.